గుంటూరు ఛానల్ అనేది దాదాపుగా 1972లో ఆ రోజుల్లో కంప్లీట్ అయినటువంటి ఒక కార్యక్రమం. కృష్ణా నుంచి వాటర్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ఇచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం. ఇప్పటివరకు దాని ద్వారా 27,000 ఎకరాలు 47 కిలోమీటర్ల పొడవు 600 క్యూసెక్కులతోటి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక గ్రామాలు ఇంకా తాగునీరు సాగునీరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, అదేవిధంగా మోడర్నైజేషన్, ఎందుకంటే ఫ్రంట్లో ఒక నెక్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని వెడల్పు చేస్తే తప్పించి ముందుకు వెళ్ళదు. అదేవిధంగా పాత ఎప్పుడైతే కట్టిన బ్రిడ్జిలు కానీ కల్వర్ట్లు కానీ గేట్లు కానీ అవన్నీ పాడైపోయినాయి. తాగునీరులోకి మురుగునీరు వచ్చి కలవటం, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని గురించి తెలుసు వారికి, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 250 కోట్లతోటి ఆ రోజు శాంక్షన్ చేశారు 2017-18 ఆ ప్రాంతంలో. అందులో ఒక 100 కోట్లు మనం ఆ రోజున ల్యాండ్ ఎక్విజిషన్కి, కాసేపు మాట్లాడొద్దు దయచేసి వెనక. అదేవిధంగా ఒక 140 నుంచి 140 కోట్లు యాక్చువల్ వర్కులకి, ఒకటి కాలువలు తీయటం కానీ కల్వర్టులు కట్టడం కానీ, తర్వాత దానికి చుట్టుపక్కల డ్రైనేజెస్ ఇవన్నీ వేయటం కానీ. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసాం. అందులో 70 కోట్లు ఎంతో ఎస్టిమేట్ వేస్తే ఇప్పటివరకు దాదాపు ఒక 28 కోట్లు, మొదటి విడతలో 10 కోట్లు, తర్వాత మొన్న 18 కోట్లు, 28 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. అయితే వర్కులు లేట్ అవ్వకుండా ఎక్కడ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే అక్కడ వరకు ముందు కెనాల్ వర్క్స్ స్టార్ట్ చేయమని 2018 రేట్లతోటే మెగా ఇంజనీరింగ్ వారు ఆ రోజు వారికి కాంట్రాక్ట్ వచ్చింది. మళ్ళీ కొత్త టెండర్లకు వెళ్ళి కొత్త ఎస్టిమేట్స్ చేపిస్తే, ఒకటి లేట్ అవుతుంది, 2 కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. ఇది రైతులకు సంబంధించింది కాబట్టి దయచేసి మీరు ఆ రేట్లకు చేయమంటే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇంకా దాదాపు కొంత హాఫ్ భాగం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రతి నెల ల్యాండ్ ఎక్విజిషన్ కొంత కంప్లీట్ చేసుకుంటూ, అదేవిధంగా వీళ్ళు వర్కులు చేసుకుంటూ దీన్ని ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2 సంవత్సరాల్లో ఒక స్థితికి తీసుకురావాలనేది ఎమ్మెల్యే గారిది, మాది, ముఖ్యమంత్రి గారిది అందరి సంకల్పం ఇక్కడ. ఈరోజు ఈ కార్యక్రమానికి, ఎందుకంటే ఆల్రెడీ వర్కులు స్టార్ట్ అయినాయి, వర్కులు స్టార్ట్ అయినప్పుడు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందని పరిశీలన చేయడానికి ఈరోజు వచ్చాం. అందరూ ఇంజనీరింగ్ అధికారులు కానీ మెగావారు కానీ మేము కానీ చూసిన తర్వాత రైతులు కొన్ని సమస్యలు చెప్పారు. అందులో ఒక 3-4 ఉన్నాయి. ఒకటి, మేము అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఆ మట్టి తీసినప్పుడు రేపు వర్షాలకి అది లోపలికి వచ్చి కాలువ పూడిపోకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఒకటి. రెండోది, రైతులకి వాళ్ళ పొలంలో నుంచి ఎక్సెస్ వాటర్ ఇంతకుముందు కాలువ అడ్డం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోయేది, ఇప్పుడు ఈ కాలువ గట్లేయటం వల్ల అది ఎటుపోతుంది అనేది ఒక క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి అటు ఇటు డ్రైన్లు పెట్టాలని అడిగారు. అందులో ఇంజనీరింగ్ దాంట్లో ఉంది, ఆ డ్రైన్స్ వాళ్ళు చేయాలి. రెండోది. మూడోది, ఈ ఎట్లా అయితే ఈ కల్వర్ట్లు ఎక్కడెక్కడ ఏ పొలం ఎక్కడ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి ఏ రహదారులు ఉన్నాయని ఫ్లెక్సీల రూపంలో వాళ్ళందరికీ అవేర్నెస్ ఇస్తే వాళ్ళలో ఉన్నటువంటి భయాలు అపోహలు పోతాయి. ఈ 3. అదేవిధంగా ఈ మట్టి లోపలికి రాకుండా ఉండే విధంగా ఎందుకంటే ఒరిజినల్ ఎస్టిమేట్స్లో ఆ స్కోప్ ఆఫ్ వర్క్ లేకపోయినా కూడా ఇప్పుడు ఈ విధంగా మనం తవ్వేసి అట్లా వదిలేస్తే మళ్ళీ వర్షాలకు లోపలికి వచ్చి పూడిపోతే తీసుకున్న ప్రయత్నం అనేది అంతగా ఉపయోగపడదు. కాబట్టి అవసరమైతే అడిషనల్గా ఎస్టిమేట్స్ వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి అవసరమైతే దానికి కొంచెం అడిషనల్ మనీ యాడ్ చేసి అవన్నీ కూడా స్టేబుల్గా ఉండే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది రైతులు ఇక్కడ మొదట్లో ఆ మట్టి తీసినప్పుడు కొన్ని ట్రక్కులు ఎవరో వేరే వాళ్ళు తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ లోకల్ నాయకులకు కానీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో ఆ మట్టి అదంతా అక్కడక్కడే ఉండే విధంగా ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత మంచి కార్యక్రమం అయినా వేరే వాటికి ఇవ్వద్దు. మీరు ఇస్తే ఏమవుద్దంటే అనవసరమైన అపోహలతోటి ఇంత మంచి భగీరథ కార్యక్రమంలో అక్కడక్కడ ఇవన్నీ నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి వాటికి ఎవరు ఒప్పుకోవద్దు. మెగా ఇంజనీరింగ్ వారు కూడా చెప్పారు క్లియర్గా, ఎవరికి కూడా ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా బయటకు పంపించొద్దు అనేది. కాబట్టి అటువంటి చర్యలు తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఈ ప్రాంత రైతుల కళ. తప్పనిసరిగా ఎంతవరకు చేయగలమో అంతవరకు రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ధవని ఎమ్మెల్యే గారు